హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతట్లో మాకు తోడుగా ఉన్నారు నాయన. మరి యొక్క సాయంకాల ఆరాధన సమయం మీరు మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తన గొప్ప దినమునైనా మేము మీ సన్నిధికి వచ్చే అవకాశము క్రీస్తు యేసునందు ప్రభా ఉన్న స్థలంలో చేరి మీ నామను గణపరిచే గొప్ప సమయం మాకు ఇచ్చి ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి, మరి మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, కొన్ని నిమిషాలు ప్రభా మా హృదయం అంతా మీ వైపు తిప్పండి నాయన తండ్రి. మరి మా నేత్రాలు, మా చెవులు సమస్తము కూడా మీ వైపు తిప్పండి తండ్రి. మీకు స్తోత్రాలు. మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామం అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యం చదువుకుందాం. 2వ తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో తండ్రి, మరి కొన్ని నిమిషాలు ప్రభువ మీరు మాతో మాట్లాడడం మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. మీరు మాట్లాడినప్పుడే ప్రభువ మాకు ఒక ప్రత్యక్షత వస్తుంది నాయన. మీ మాటలో ప్రత్యక్షత ఉన్నది. ఎందుకంటే ప్రభువ ప్రత్యక్షత లేకుంటే ప్రభువ మీ కొరకు మేము జీవించలేము నాయన. ప్రత్యక్షత అనేది మాకు అవసరమై ఉన్నది తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మరి మీరు మాత్రమే మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి నాయన. ఎంతమంది ప్రభువా వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతమంది ప్రభా ఈ దినము ఆరాధన, సాయంకాల ఆరాధన సమయం తెలుసు, కానీ ప్రభువా మన మీ బిడ్డలే తప్పకుండా మీ సన్నిధికి వస్తారు, మిమ్మల్ని ఆరాధిస్తారు. ఎందుకంటే మీకు ప్రథమ స్థానం ఇస్తారు. మీకు ప్రవక్త ద్వారా మీకు సెలవిస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన స్థానము మొదటి స్థానమని మా ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు. కనుక ఎంతమంది రాలేదు ప్రభువా వారందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే మీకే మా జీవితంలో మేము ఇవ్వవలసిన స్థానం మొదటిదై ఉన్నది. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి అన్నట్టు వారు మరొకసారి తట్టండి, వారి జీవితాన్ని గద్దించండి. మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రభా అన్ని ఆరాధనలో కూడా మీ సన్నిధికి వచ్చి మీ నామమును ఘనపరిచి మీకు వాక్యం విని వారి జీవితాలను చక్కగా చేసుకొని మీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించదురుగాక. తన మీకు స్తోత్రాలు. మరొకసారి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. మరి మీరు మాత్రమే మాట్లాడండి. నాలో ఉన్న ప్రతి బలహీనత మీరు తీసివేయండి. ఎందుకంటే ప్రభా నేను అల్పుడను ప్రభా, బలహీనుడును.
ఏమాత్రము జ్ఞానం లేని వాడను, నన్ను మీకు సిలువ చాటున మరుగు చేయండి ప్రభా. నేను ఏమాత్రము మాట్లాడకుండా మీరే మీకు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడినప్పుడు ప్రభా మా హృదయంలో ఒక కదలిక వస్తుంది నాయన. మీరు మాట్లాడినప్పుడు మా హృదయంలో గద్దింపు వస్తుంది. మీరు మాట్లాడినప్పుడు ప్రభా మా జీవితము ప్రభా తండ్రి ఒక దిద్దుబాటులో ఉంటుంది నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక నన్ను మీ స్వాధీనం చేసుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మా జీవితాలకు మంచి ప్రత్యక్షతను అనుగ్రహించండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. స్తోత్రం. దేవనామకు స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల శుభములు కలుగును గాక. దేవుడు మీరందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మరి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాక్యములో ఉన్న ప్రతి విషయం కూడా మరి మన కొరకే వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా అని అర్థం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యంలో మనం చదువుకున్నాం ప్రియులరా, మనం ఏ దినాల్లో జీవిస్తున్నామో వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటున్నారా? ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యం విందానికి వచ్చాం, అన్నీ మర్చిపోదాం. దేవునికి స్తోత్రం. అంటున్నారా? ఎందుకంటే వాక్యం విడుదల వింటామో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. జాగ్రత్త వినాలా. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్యంలో చూడండి, మనం ఏ దినాల్లో ఉన్నామో చాలా క్లియర్గా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది తిమోతికి రాస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. తిమోతికి రాస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తిమోతి ఎవరో మనం చూడగలిగితే మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. ఎవరైనా చదవగలిగితే చదవండి. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఈ తిమోతి ఎవరు మీకు అర్థం కావాలి. నేను వాక్యం చదివాను నేను. దేవుని స్తోత్రం. తిమోతి ఎవరు? తిమోతి ఎవరు అంటే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ ఉన్నారా మీరు? అసలు హల్లెలూయా. మనసు ఇక్కడ పెట్టండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంది, మొదటి వచనంలో. ఎందుకు తిమోతికి రాస్తున్నాడు? తిమోతి ఎవరు? రాసింది ఎవరు? అది మనకు అర్థం కావాలంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథంలో రాయబడింది, తన కుమారుడైన తన ప్రియకుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది అనే ఈ పత్రిక రాస్తున్నది ఎవరు? లెటర్ రాస్తున్నది ఎవరు? ఎవరు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఆమేన్. మీరు వినట్లేదు, వింటున్నారా? రాసేది కూడా పత్రిక ఎవరు రాస్తున్నారు? క్లియర్గా బైబిల్లో చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక అని లేదా? మీ మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మనము వాక్యం వినడానికి వచ్చిన జాగ్రత్త విందాం. వింటున్నారా? వాక్యం చదవండి. బైబిల్ ఏముందో మనకు అర్థం కావాలంటే చదవాలా. అన్నారా? దేవునికి స్తోత్రం. చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుకున్నది. 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలను చదువుకున్నాం. ఇందులో ఒక మాట మనం చూద్దాం ప్రియులారా. ఒక మాట 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. చూడండి, అక్కడ ఏముందంటే, ఎన్నేంబ్రి అనువారు మోషను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై
సత్యమును ఎదిరింతురు అని చెప్పబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. వీరును అని చెప్పబడుతుంది. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన చదువుకున్న వాక్యంలోనే వీరు అనేవారు కనబడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎవరు? అసలు మనం జీవించే దినాలు ఏంటిది? ఇవి ఎప్పుడు జరగాలని రాస్తున్నాడు? తిమోతికి రాస్తూ ఉన్నాడు పౌలు. ఎప్పుడు, ఏ కాలంలో జరగాలని రాస్తున్నాడు? అంత్యకాలం అన్నాడు. హల్లెలూయా. ఎట్టున్నారా? దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, చూడండి ఏమన్నాడు? అంత్య దినములలో అని ఇక్కడ చెప్పాడు. నిజమేనా? చూడండి వాక్యంలో చూడండి, అంత్య దినములలో చదవండి, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఉన్నది అంత్య దినాల్లో అంటే, మనం చదువుకున్న వాక్యం అంతా ఆ రీతిగానే ఉంటుంది. విన్నారా? నేను మీతో మాట్లాడే ఈ టాపిక్ ఏంటంటే పిల్లరా, అంత్య దినములలో ఎన్నే ఎంపురేలు. దేవుని స్తోత్రం. అంత్య దినాల్లో ఎన్నే ఎంపురేలు. ఎన్నే ఎంపురేలు అంటే మరి ఎక్కడ కనబడతారు? ఎక్కడ ఉంటారు ఎన్ని ఎంబ్రేలు? ఎక్కడ కనబడుతుంది? బైబిల్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే అనుకరణ చేసిన వాళ్ళు అనుకరణ చేస్తారు. విన్నారా? హల్లెలూయా. బైబిల్లో పాత నిబంధనల గ్రంథములు మనకు కనబడతారు పిల్లారా. మోషే కాలంలో మనకు కనబడతారు కదా. దేవుడైన యెహోవా మోషేను ఎక్కడికి పంపిస్తాడు? ఏ దేశానికి పోమంటాడు? ఏ దేశానికి వెళ్ళమంటాడు? ఐగుప్తు వెళ్ళమంటాడా? హల్లెలూయా. ఐగుప్తును పరిపాలించే రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? ఫరో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ తన ప్రజలు ఉన్నారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు యెహోవా మోషేను పిలిచి, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, నాకు మొరపెడుతున్నారు, వారికి నేను వాగ్దానం చేశాను, వారు ఉన్న ప్రదేశం నుంచి వారిని ఇంకొక ప్రదేశానికి తీసుకొని రావాలా, అందుకోసమే నిన్ను పంపిస్తూ ఉన్నాను అని దేవుడు యెహోవా మోషేను పంపిస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశాన్ని నేను వారికి వాగ్దానం చేశాను. ఆమేన్. ఆ దేశం నేను వారికి ఇస్తానని వాగ్దానం చేశాను. కనుక వారిని నడిపించాలి. హల్లెలూయా. నడిపించాలని దేవుడు యెహోవా మోషేను పంపించాడు. సరే, మోషే పంపించినప్పుడు మోషే, నన్ను వారు ఎట్లా నమ్ముతారు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీ ఆశ్చర్యకార్యాలు ధరించేదానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. అర్థమవుతుందా? సూచనలు ఇచ్చాడు. అక్కడ అద్భుతమైన కార్యాలు నువ్వు జరిగిస్తావు. ఎందుకంటే అటువంటి శక్తి నేను నీకు ఇస్తూ ఉన్నాను. కొన్ని సూచనలు నేను ఇస్తూ ఉన్నాను. సూచనలు బట్టి వారు దేవుడు మీలో ఉన్నాడని నమ్ముతారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మీరు గమనిస్తుంటే మనము నిర్గమకాండం ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. త్వరగా చదవాలి. కొన్ని వచనాలు నేను చెప్తాను, త్వరగా చదవాలా. నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అందరూ తీయండి దయచేసి. అందరు తీశారా? నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనము చదవగలిగితే మరొకసారి అందరూ వింటారు. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఎలాగే చేసిరి అంటే 10వ వచనం చదవండి. 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. తర్వాత అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను అంటున్నారా?
తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మోషేతో పాటు ఎవరు వెళ్ళారు ఐగుప్తు దేశానికి? అహరోను వెళ్ళాడు. అహరోను ఎవరు? అహరోను ఎవరు? మోషే వాళ్ళ అన్నయ్య కదా. హల్లెలూయా. మోషే వాళ్ళ అన్నయ్య. తోడుగా దేవుడు పంపించాడు, ఇద్దరు పంపించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. గమనించండి, అహరోను ఫరో ఎదుట, అతని సేవకులు ఎదుట తన కర్రను పడవేయగానే అది ఏమైందట? సర్పమైంది. సరే, సర్పమైన తర్వాత అప్పుడు ఫరో దగ్గర కూడా ఎవరు ఉన్నారు? శకునగాండ్రు ఉన్నారు. శకునగాండ్రు అంటే ఇక్కడ ఏముంది చూడండి, విద్వాంసులను తర్వాత మంత్రాజ్ఞులను పిలిపించను. తర్వాత ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగూ చేసిరి. అంటున్నారా? అంటే అర్థం ఏంటంటే, మోషే దేవుడు మమ్మల్ని దేవుడు పంపించాడు, మేము ఇక్కడ చేస్తున్నాం చూడండి అని వాళ్ళు చేస్తున్నారు కదా, మేము కూడా చేయగలుగుతామని వాళ్ళు కూడా చేశారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అదే నిర్గమకాండం 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22nd verse. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఇక్కడ ఇంకొక కార్యం కూడా మోషే వాళ్ళు చేశారు. ఏంటిది? 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుట, అతని సేవకులు ఎదుట తమ కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తముగా మార్చబడెను. ఈ కార్యం ఎవరు చేశారు ఈ కార్యము? మోషే ద్వారా దేవుడు జరిగిస్తలేడా? హల్లెలూయా. మనసు పెట్టమని చెప్పాను నేను. మనసంతా ఇక్కడ పెట్టుకో, ఇంటికలా పెట్టకండి, ఇక్కడ వినండి వాక్యము. చదువుకున్నాం కదా, కార్యం ఎవరు చేస్తున్నారు? దేవుడు మోషే ద్వారా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిలో ఉన్నాడు, దేవుడు వారికి సూచనలు ఇచ్చాడు. అక్కడ పోయి కార్యం జరిగిస్తేనే దేవుడు వీరిలో ఉన్నాడని వారు నమ్ముతారు. ఇజ్రాయేలును బయటికి తీసుకొచ్చేదానికే కదా మోషేను దేవుడు పంపించాడు. ఆమేన్. చూడండి, గమనించండి, అక్కడ ఏం చేస్తున్నాడు మోషే ద్వారా దేవుడు కార్యం? చూడండి, అక్కడ ఏమైంది ప్రియులారా? నీళ్లను రక్తముగా మార్చబడినని బైబిల్ చెప్తున్నది. తర్వాత ఇంకేం జరిగింది చూడండి, 21వ వచనం. వీటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. తర్వాత ఏమైంది? ఐగుప్తులు ఏటు నీళ్ళు త్రాగలేకపోయి ఐగుప్తు దేశం అంతటి రక్తము ఉండెను. అప్పుడు ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. అర్థమవుతుందా? ఎట్లుందంటే, మోషే అహరోను మాత్రమే కాదు, మా దగ్గర కూడా ఉన్నారు చేసేవాళ్ళు అని వారి ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి కనుక ఆయన మనస్సు ఏమైపోయిందట? ఫరో రాజు మనసు కఠినమైపోయినట్టు వాక్యం చెప్తూ ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. ఇట్లాగే ప్రియులారా, మనం చూసుకుంటూ పోతే అక్కడ అద్భుత కార్యాలు జరిగించారు. కానీ చూడండి, ఇవన్నీ అనుకరణ అని పోగుతుంటాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, కానీ చేయకుండా కూడా ఒక సమయం వస్తుంది, అప్పుడు ఈ కార్యాలలో వారు చేయకుండా పోతారు. వారి వలన కాదు ఇక. అర్థమవుతుందా? ఇదే నిర్గమకాండము 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. 8వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. జాగ్రత్త వినండి. దానికంటే ముందు మీకు అర్థం కావాలంటే పైనుండి చదవండి. అందుకు యెహోవా మోషేతో, నీవు ఈ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతా
అంతటా పేన్లు అంటే తెలుసు కదా, పేన్లగునని అహృతం అనగా చెప్పమనగా వారు అట్లు చేసిరి. తర్వాత 17వ వచనం, అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేనులు మనుషుల మీదను జంతువుల మీదను ఉండేను. ఇంకా ఐగుప్తు దేశం అంతటా ఆ దేశపు ధూళి అంతా కూడా పేన్లు అయిపోయినాయి. దుమ్ము ధూళి కనుచి కూడా మొత్తం ఏమైపోయింది, పేన్లు అయిపోయినాయి. పేన్లు చూడండి అయిపోయాను. శకునగాండ్రు చూడండి, ఇంతవరకు దాకా ఈ శకునగాండ్రు వాళ్ళని మంత్రులు శకునగాలు ఉన్నారు, గారడి లెక్కనే, అంటే అనుకరణ చేసేటోళ్ళు. ఇంతవరకు దాకా చేసిండ్రు కదా, ఇది ఆ రాజుకు మామూలు చేస్తున్నానని అట్లా రాజు అనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగిన కార్యం చూడండి, శకునగాండ్రు కూడా పేర్లను పుట్టించాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయాను. అయిపోయింది. అర్థమైందా? హల్లెలూయా. ఇంతవరకు దాకా మంత్రం ఉన్నారు, గారడోళ్ళు శకునగానులు ఏదో చేశారు. చేస్తే మరి ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఎందుకంటే లేదండి, ఏమీ లేదు, శక్తి కావాలా. మనం చదువుకున్న వాక్యంలో చూద్దాం ఒకసారి. 2వ తిమోతి 3వ అధ్యాయంలో చదవండి ఒకసారి. అది 4వ వచనం చూడండి, 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్భాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు, అట్టి వారికి దూరంగా ఉండుము అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? పైకి భక్తి గల వారు ఉంటారు, చూసారా? భక్తి మాత్రమే ఉంటుంది, శక్తి మాత్రం ఉండదు. అర్థమవుతుందా? శక్తి అంటే ఈ గారడీ శక్తి కాదు, అది ఎప్పటికీ పనిచేయదు. దేవుని శక్తి మొదట ఏ గారడి విద్య అనేది అక్కడ ఉండదు, నిల్వ చాలదు. చూడండి, మరి ఇంతవరకు దాకా ఏదో గారడి చేశారు వాళ్ళు, ఆ రాజు దగ్గర ఉన్న శకునగాండ్రు, కానీ వారు ఇప్పుడు చేయలేకపోయారు. అర్థమైందా? అక్కడ ఏముంది వాక్యంలో, మనం చదువుకున్న వాక్యంలో చూడండి. అక్కడ మనము నిర్గమకాండంలో అక్కడ ఏమైంది, వారి వలన 18వ వచనము, శకునగాండ్రు కూడా పేలను పుట్టిపోవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. తర్వాత అట్లనే ఉన్నాయి పేర్లు, వాళ్ళు దాన్ని తీసేద్దాం అనుకున్నారు. వాళ్ళు మంత్రదండం ఏదో చేసి పెట్టారు, కానీ జరగలే. ఎందుకంటే అర్థమవుతుందా, దేవుని శక్తిని మించింది ఏది కూడా లేదు. మేము మీ లెక్కన చేస్తాం చూడు అని ఇంతవరకు దాకా వచ్చారు, కానీ ఇప్పుడు జరగదు. హల్లెలూయా అంటున్నారా? కనుక వినండి వీళ్ళు, జాగ్రత్త వినండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు చూడండి, ఒక మాట ప్రవక్తుంటారు, గమనించండి. దైవ శాస్త్రమైన వర్తమానంలో ఉంటాడు, దైవ శాస్త్రం మత సంబంధమైన రాజ్యమైన వర్తమానంలో. చూడండి, అసలైన క్రైస్తవుడు ఉంటాడు, అసలైన వంచకుడు కూడా ఉంటాడు. అర్థమవుతుందా? అసలైన క్రైస్తవుడు ఉంటాడు, అసలైన వంచకుడు, అసలైన అనుకరణ చేసేవాడు కూడా ఉంటాడు సంఘములో. అర్థమవుతుందా? ఈ అనుకరణ చేసేటోళ్ళను ఎవరిని మరి నడిపించేది సంఘములో ఉంటారట. వంచకుడు ఉంటాడు, అసలైన విశ్వాసి ఉంటాడు. అంటే అందుకే బైబిల్ ఏం చెప్తున్నది, బైబిల్ ఏం చెప్తుంది మనం చదువుకున్నప్పుడు తిమోతి పత్రికలో, పైకి భక్తి గల వారి లెక్క ఉండకండి. వారికి ఉన్న భక్తి ఎవరికి లేదు సంఘంలో. ఇక అట్లా ఫీల్ అవుతారు, ఏదో భక్తి పరుణ్ణి నేనని. కానీ అది ఏంటిది? అది అనుకరణ. అది అర్థమవుతుందా? అనుకరణ. భక్తి లేదు, కానీ భక్తి కలవారి వలె. యాక్చువల్గా భక్తి లేదు, వాక్యంలోనే ఉంది. హల్లెలూయా అంటున్నారా? భక్తి లేదు, నిజంగా భక్తి లేదండి,
కానీ భక్తి కలవారి వలె ఉండి చూడండి, శక్తి లేదు అని బైబిల్ చెప్తున్నది. దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. ఇటు వారికి మీరు దూరంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. విముఖుడవై ఉండండి. మరో మాటలు పోగుతున్నాడు, దూరంగా ఉండండి వారితో. అటువంటితో మీరు సంబంధం పెట్టుకోవద్దు. ఎందుకంటే భక్తి లేదు, భక్తి పెట్టుకున్న భక్తి కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంబ్రేల కానుంచి వచ్చింది. హల్లెలూయా. అందుకనే మనం చదువుకున్న వాక్యములో అక్కడ ఏముందంటే ప్రియులారా, మా తిమోతి పత్రికలో ఆయన ఏమన్నాడు, 2వ తిమోతి పత్రికలో 3:1 నుంచి అవన్నీ చెప్తూ ఉన్నాడు. చెప్పి అది ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఎంబ్రేల దాకా తీసుకొచ్చాడు. అంటే ఎంబ్రేలు ఇట్లా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ దినాల్లో ప్రపంచం అంతటా ఉన్నారు. ఎంబ్రేలు అర్థమవుతుందా? హల్లెలూయా. లేదు కానీ వారికి వరాలు ఉండవచ్చు, కానీ శక్తి లేదు. ఆమేన్. శక్తి లేదు. దేవుని వాక్యం అనే శక్తి వారికి లేదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుని శక్తి లేనిది నువ్వేదో కార్యం చేద్దామని అనుకున్నావు అనుకో, ఆ కార్యం అనేది అది సరైనది కాదు. జరగవచ్చు. ఆ కార్యం ఎవరు చేస్తారంటే దేవుడు చేసిన కార్యం అయితే కాదు. విన్నారా? ఆమేన్. చూడండి ఒక మాట, అంత్యకాలం మందు అభిషేక్తులు అనే వర్తమానంలో జాగ్రత్త వినండి. అంత్యకాలం మందు అభిషేక్తులు అనే వర్తమానంలో ప్రవక్తున్నాడు. గమనించండి, ఈ దినముననే ఈ వర్తమానికుడు అతను ప్రారంభించినప్పుడు కాదు, కానీ అతను తన వర్తమానమును ప్రకటించుచున్నప్పుడు చూసారా, మొదటి ఈడుపు. 3 ఈడుపుల గురించి మీకు తెలుసా? ఆమేన్. మొదటి ఈడుపు ఏంటిదంటే స్వస్థత. రెండవ ఈడుపు ఏంటిది గుర్తుందా? ప్రవచించుట. 3వ ఈడుపు వాక్యమును తెరచుట. ఆమేన్. 3 ఈడుపులు అని ప్రవక్త చెప్తాడు. గమనించండి. ఆమేన్. చూడండి, మళ్ళీ నేను చదువుతాను. మొదటి ఈడుపు స్వస్థత, రెండవ ఈడుపు ప్రవచించుట, 3వ ఈడుపు వాక్యము తెరచుట, మర్మములు బయలుపరచబడుట. ఎక్కడంటే ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ మర్మములు బయలుపరచబడతాయంటే 3వ ఈడుపులోనే. ఆమేన్. ఉన్న మర్మములన్నీ కూడా బయటికి ఎప్పుడు వచ్చాయి చూడండి. దేవుడు ఎప్పుడైతే ప్రవక్తలోకి వచ్చాడో, అర్థమవుతుందా? ఆ సన్సెట్ పర్వతం దగ్గర, దేవుడి స్తోత్రం, సన్సెట్ పర్వతం ఉంది కదా, అక్కడ దేవుడు ప్రవక్తను పైకి తీసుకుపోయిన తర్వాత, మేఘంలో తీసుకుపోయిన తర్వాత బైబిల్లో ఉన్న మర్మములన్నీ కూడా ఆయనలో పెట్టాడు. ఆయన 7 ముద్రలు గ్రంథము ఆయనకిచ్చాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు 3వ ఈడుపులో జరిగిన ఏంటంటే అది మర్మములు బయలుపరచుట. దేవుడి స్తోత్రం. అందుకనే థర్డ్ ఫుల్ 3వ ఈడుపు దగ్గరనే చాలామంది దూరం అయిపోతారు, అర్థం చేసుకోరు. 3వ ఈడుపు దగ్గరనే. ఫస్ట్ అయితే ఏంటిది? మొదటి ఈడుపు స్వస్థత. రెండవ ఈడుపు ఏంటిది? ఇది ఇంపార్టెంట్ మనకి. మొట్టమొదటిది ఏంటిది? స్వస్థత. రెండవది ప్రవచించుటేనా? హల్లెలూయా. 3వది చూడండి, గమనించండి ప్రియులారా. ఇది నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఈ కొటేషను ప్రవక్త చెప్పింది. అంత్యకాలం ముందు అభిషక్తులు అనే వర్తమానంలో మొదటి ఈడుపు స్వస్థత, రెండవ ఈడుపు ప్రవచించుట, 3వ ఈడుపు వాక్యము తెరచుట. థర్డ్ ఫుల్ ఏంటిదంట? వాక్యము బయలుపరచుట. అంటే తెరచుట అంటే అర్థమైంది. ఇంతవరకు దాకా అవి అర్థం కాలేదా? తెరచుట అనేది ఎప్పుడు వస్తుంది? మూయబడితేనే తెరిచేది. ఆమేన్. ఎట్టున్నారా? అంతవరకు దాకా మూయబడింది. 7 ముద్రల గ్రంథం అనేది మూయబడిన తర్వాతనే
అక్కడ పరలోకంలో విప్పడిన గ్రంథమే ఎవరు తీసుకుని వచ్చారు? బలిష్ఠుడైన దూత తీసుకుని వచ్చాడు. ఆ బలిష్ఠుడైన దూత అంటే ఎవరో కాదు, ఆయన క్రీస్తే. అదే ప్రకటన 11లో చెప్పబడుతున్నది. ఆయన అది తీసుకుని వచ్చిన తర్వాత అది ప్రవక్తలో ఆయన ఉండి దాన్ని బయలుపరిచాడు. దేవుని మర్మమంతా 7వ దూత పలుకు దినములలో మాత్రమే ఏమైంది? సమాప్తమాయను. 7వ దూత పలుకుతూనే ఉన్నాడు, క్లోజ్ అయిపోయింది అది. ఇది చాలా లోతైన విషయాలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, గమనించండి. అయితే వాక్యం తెరుచుట అంటే మర్మములు బయలుపరచబడుట. ప్రవక్త అంటే వాక్యమును ఎన్నడూ ఎక్కువగా బయలుపరచువారు మరెవరు ఉండరు. మర్మములను బయలుపరిచేవారు ఎవరు? ప్రవక్తలే. హల్లెలూయా. మరి గుర్తుంచుకోండి, 3వ ఈడ్పు 7 ముద్రలు విప్పబడుట. ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. 3వ ఈడ్పు ఏంటిదట? 7 ముద్రలు విప్పబడుట అయి ఉన్నది. వాక్యములో ముద్రించబడి దాగి ఉన్న సత్యములన్నీ బయలుపరచబడుట అయి ఉన్నది. అదే జరుగుతున్నప్పుడు ఈ దినమున ఏమైందట? అది జరుగుతున్నప్పుడు అంటే ఈ కాలంలోనే, ఆఖరి కాలంలోనే, ఆ దినాన ఎంబరేలు అనుకరణ చేయువారు మరలా ప్రత్యక్షమవుతారు. అర్థమైందా? ఎప్పుడైతే నిజమైన ప్రవక్త మోషే కాలంలో కదా, మోషే దేవుడు నడిపిస్తున్నప్పుడు అప్పుడే అనుకరణ చేసిన వాళ్ళు బయలుదేరారు. అవునా కదా? మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడా లేదా? హల్లెలూయా. వింటున్నారా? అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడే అనుకరణ చేసిన వాళ్ళు బయలుదేరారు, ఎంబరేలు బయలుదేరారు. అట్లాగే ఇదే కాలంలో ఎంబరేలు ప్రపంచమంతా బయలుదేరారు. ఎవరి స్తోత్రం. మా పాస్టర్ కూడా అద్భుతాలు చేస్తారండి. ఏం చేస్తారు? అద్భుత కార్యాలు చేస్తారు. అక్కడికి పోండి, అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదా. అక్కడ లైన్లు కట్టండి, అద్భుత కార్యాలు జరుగుతాయి. అది కదండి, అద్భుత కార్యాలు జరుగుతాయి. వాళ్ళు చేసిన మంత్రగాళ్ళు శకునగాను చేయలేదా? కానీ ఆ అద్భుత కార్యాలు అనేటివి సరి అనేవి కావు. అవి కంటిన్యూగా మధ్యలో ఎందుకు ఆగిపోయినాయి? మరి శక్తి లేదండి. శక్తి లేదు అంటే వాక్యం లేదు. ఆమేన్. అందుకే చూడండి, ఇక్కడ అన్నాడు, మోషే అసలైన వాక్యముతో చెప్పుటకు ప్రత్యక్షమైనప్పుడు వారును అలాగే చేశారు మోషే కాలంలో. అట్లాగే ఈ కాలంలో కూడా ఈ ఎంబరేలు ప్రపంచం అంతటా ఉన్నారు. అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకంటే ఈ కాలపు ప్రవక్త వర్తమానం చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం బయలుపరుస్తున్నప్పుడు దాన్ని అనుకరించేదానికి చూడండి, సరిగ్గా అనుకరించే రీతిగా వారు బయలుదేరారు. ఆమేన్. అందుకని మత్తయి 20:24 ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఒకసారి చదవండి. మత్తయి 24:24 ఒకసారి చదవండి దయచేసి. మత్తయి వార్త 24వ అధ్యాయం 24వ వచనం. వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, చూడండి, ఏర్పరచబడిన వారిని సైతము, చూడండి, ఎన్నో సూచక్రియలు చేస్తారు. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసపుచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? అది జరుగుతుందండి. ఎందుకంటే నిజమైన వాక్యము ఒకవైపు ప్రకటించబడుతూనే ఉంటుంది. కానీ ఎంబరే లాంటి వాళ్ళు ప్రపంచమంతా ఇప్పుడు అంతటి కూడా ఇదే కార్యాలు చేస్తున్నారు. ఆ చర్చికి పోతే జరుగుతారు, ఇక్కడ పోతే జరుగుతున్నాయని చెప్తారు. కానీ అసలైన వాక్యం ఎక్కడుంది? ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త దగ్గర ఉన్నది. అర్థం కాలేదా? నిజమైన వాక్యం ఆ గడికి సంబంధించిన వర్తమానమై ఉన్నది. ఆ వర్తమానం ప్రకటిస్తూ ఉండగానే ఎంబరేల దగ్గరికి అది వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయండి వారు చెప్తారు. కానీ చూడండి, అందుకనే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏం కావాలా? శక్తి. అంత్య దినాల్లో ఎట్లా ఉంటారు? వాళ్ళు పైకి భక్తి గల వారి వల్ల ఉంటారు, కానీ వారు దేని దగ్గరికి రారు? శక్తిని ఆశ్రయించరు. అర్థమవుతుందా? శక్తి అంటే ఏంటిది? దేవుని వాక్యమే, పరిశుద్ధాత్మ.
శక్తి అంటే పరిశుద్ధాత్మ. అందుకనే పరిశుద్ధాత్మ కనుక నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపిస్తుంది అంటే వాక్యము దగ్గరికే నడిపిస్తుంది. నిజమైన వాక్యము దగ్గరికే దేవుని ఆత్మ నడిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. కాలం యొక్క కూడలి వర్తమానంలో ప్రభుత్వం చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే అంత్య దినములలో సైతము ఆ విధంగానే ప్రజలు మోసగించబడుతురని మనం విన్నాము, బోధించబడింది. అయితే ఎన్నెంబెరులను వారు మోస ఎదిరించినట్టుగానే వీరును చెడిపోయిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యమును ఎదిరించిన వాళ్ళందరూ ఎవరు? భ్రష్టులు. అర్థమవుతుందా? ఇక్కడ ఏముందండి మనకు చదువుకున్న వాక్యంలో ఏముంది? మన తిమోతి పత్రికలు ఏమో చూడండి, అక్కడ భ్రష్టులు అని ఉంటుంది. చూడండి ఒకసారి. ఎన్నెంబెరులు అనువారు మోషను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులు. చూడండి, ఎక్కడ భ్రష్టులు అయిపోతారు వాళ్ళు? నోరు లేదా? హల్లెలూయా. విశ్వాస విషయం భ్రష్టులు అయిపోతారు. చూడండి, అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లరా, చూడండి, మోష ధరించిన వీరును చెడిన మనస్సు కలిగి, అంటే మనం అనుకుంటాం అద్భుతకాలు జరుగుతున్నాయి కదండి అక్కడ అని అనుకుంటాం. కానీ వారి మనసు చెడిపోయిందట. అంటున్నారా? చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. మరి వారు ఎలాగూ చేయగలరంటే వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తారు. సుఖంగా ఉండాలండి. మనకు గంటసేపు వాక్యం వింటేనే మనకు ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? ఇక ఒక గంట సేపు కాకముందే సుఖం కోరుకుంటాం, శరీరం సుఖం కోరుకుంటుంది. తొందరగా అయిపోవాలి కదా, బయటికి వెళ్ళిపోవాలి గంట కాకముందే. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాళ్ళు ఎక్కడ ఉంటే ఏ కాలంలో ఉంటారు? ఈ కాలంలోనే ఉంటారు. ఆమేన్. చూడండి, వారు ఎటువంటి వాళ్ళంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తారు. దేవుని కంటే అసలు దేవుని మొదటిగా ప్రేమించమని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? ప్రవక్త ఏం చెప్పాడు? దేవుణ్ణి మొట్టమొదటి ప్రేమించమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏముంది వాక్యంలో? దేవుని కంటే దేవుని ప్రేమిస్తారు, ఇంకా సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలా? దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించవద్దండి బైబిల్ చెప్తున్నది కదా, అవునా కదా? దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు, పైకి భక్తి కలిగి కదా, అవునా? వింటున్నారా? హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. మనం జీవిస్తున్న ఈ దినము ఆ కూడలిని సంధించు రహదారిలో మనం ఉన్నాం. అదే జంక్షన్, అక్కడే మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవరు ఉన్నారు? ఈ పైకి భక్తి గల వారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం కలిసి ఉంటామా? వారికి దూరంగా ఉంటామా? అర్థం చేసుకున్నారా? పైకి భక్తి గల వారి అయి ఉండి శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. వారితో నువ్వు ఎట్లా ఉండమని చెప్తున్న వాక్యము? విముఖుడవై ఉండండి. హల్లెలూయా. వారి దూరంగా ఉండండి. ఉంటే ఒకవేళ మీరు ఉంటే వాళ్ళకైపోతారు, నటించడం అయిపోతారు. నటించినోడు ఎవడు? దేవుడు కాదు, నటించేవాడు సాతానుడు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక మనం నటించేదానికి కాదు దేవుడు నమ్ముకున్నది, జీవించేదానికి. ఆమేన్. అందుకని చూడండి, మనం జీవిస్తున్న ఈ దినము కూడలి సంధించు రహదారిలో మనం ఉన్నాం. కనుక దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది అంతములో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలా. కనుక మనం ఎలా ఉండాలంటే
పైకి భక్తి గలవారి వలె ఉండకుండా వారికి దూరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో వర్తమానం చెప్తాను నేను. తెర తొలగించబడిన దేవుడు అని వర్తమానం ఉంది. ఈ వర్తమానం పోగుతున్నాడు. చివరి దినాల్లో ఎన్ని ఎంబ్రేలు వచ్చెదరు అని దేవుడు చెప్పిన వాక్యంలో చెప్పింది మర్చిపోకండి. అనుకరణ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చే సమయం అది. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నాం. నిజమేనా? హల్లెలూయా. కనుక ఎందుకంటే ఎక్కడైతే అద్భుత కార్యాలు జరుగుతున్నాయో వారి దిక్కు చూడకండి. అర్థమవుతుందా? అద్భుత కార్యాలు కాదు కావాల్సింది, శక్తి. వాక్యమే శక్తి కావాలా. దేవుడి చిత్తమైతే దేవుడు జరిగిస్తాడు కదా, అవునా కదా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కనుక చూడండి, గమనించండి. ఎందుకంటే మీరు గమనించండి, మీరు ఎప్పుడు కూడా వాక్యమనే గ్రహించండి. ఆ వ్యక్తి ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి ఎక్కడి అని అక్కడ వైపు మీరు చూడకండి. ఆ వ్యక్తి దిక్కు చూడవద్దు, ఆ సంస్థ వైపు చూడకండి, ఏ శాఖల వైపు చూడకండి. ఎందుకంటే ఎన్ని ఎంబరేల వైపు ఎక్కడ ఉన్నారో బైబిల్ ప్రకారం మీరు చూడండి. ఎన్ని ఎంబరేలు చేసే కార్యాలు మోషే కాలంలో ఎట్లా జరిగిందో ఈ కాలంలో జరుగుతున్నది అనేది మీరు గ్రహించండి, మర్చిపోకండి. హల్లెలూయా, వింటున్నారా? దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఎందుకంటే బైబిల్ చెప్తున్నది దేవుని మాట ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండదు. మోషే కాలంలో జరిగింది రిపీట్ అవుతుంది మళ్ళీ. నిజమేనా? ప్రతి కాలములో జరిగింది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, నిజమేనా? హల్లెలూయా. మోషే కాలంలో జరిగినటువంటి ఆ ఎన్ని ఎంబరేలు ఇక్కడ కూడా ఉన్నారు, ప్రతి కాలంలో ఉన్నారు. ఎన్ని ఎంబరేలు చేసేది ఏం చేశారు? మీతోనే కాదు కదా, మేము కూడా చేయగలుగుతాం కదా. మేము చేయగలుగుతాం అంటే ఎట్లా చేయగలుగుతాం? భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి ఏది? తెచ్చిపెట్టుకున్న భక్తి అది. పైకి భక్తి గలవారి వల్లే ఉండి, కలవారి వల్ల ఉంటే కలిగి ఉన్నట్టు కాదు, అది లేని భక్తి కలవారిలాగా ఉన్నారు. అర్థమైందా? హల్లెలూయా. పైకి భక్తి కలవారి వల్ల ఉండి శక్తిని ఆశ్రయించని వారునై వాళ్ళు ఉంటారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, సాయంకాలం గమనించండి. ఎట్టున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, కనుక ప్రతి కాలంలో కూడా ఎత్తబడిన వర్తమానంలో పోతున్నాడు. ప్రతి కాలంలో అనుకరణలు ఉంటాయి. అనుకరించేవారు ఉంటారు, ఎన్నేంబిరల్ లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే సంఘములు అనుకరణగా జీవించేవారు, అనుకరణ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వారిని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే అనుకరణ చేసేవారు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పైకి భక్తి కనపరుస్తారు, కానీ శక్తి లేకుండా కలిగి ఉన్నట్టుగా అనుకరిస్తారు, జీవిస్తారు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనము భక్తి గలవారిలాగా ఉన్నట్టుగా యాక్ట్ చేసుడు కాదు ఇక్కడ కావాల్సింది. శక్తి అనేది మనకు రావాలా కదా, నిజమేనా? చూడండి, శక్తి లేనిది భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటి దేవుని వాక్యం నీ లోపల ఉంటే భక్తి వస్తుంది, శక్తి వస్తుంది. తర్వాత దేవుని కోసం జీవించడం అనేది నీకు వస్తుంది. దేవుని కోసము నిలబడడం వస్తుంది, సాక్ష్యమైన జీవితం వస్తుంది. ఎప్పుడు దేవుని శక్తి కనుక నువ్వు పొందుకున్నట్లయితే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎన్నో ఎంబీరేలు వారు భ్రష్టులైనరు, భ్రష్టత్వములు అయిపోయినారట వాళ్ళు ఎదిరించి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంత్య దినాల్లో అటువంటి భ్రష్టత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, పైకి భక్తి కలిగిన వారుగా నటించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక వారిని మనం ఫాలో కావద్దు. వారు ఏమై ఉన్నారో దాన్ని మనము అర్థం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే
మోషే కాలంలో ఇద్దరు అనుకరణకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఎన్నేంబ్రే. అటువంటి వాళ్ళు ఇప్పుడు అంతటా ఉన్నారు. కనుక వారు అనుకరణలు చేసే వాళ్ళు అయినప్పుడు, మరి అనుకరణ ఎవరైతే కలిగి జీవిస్తున్నారో వారు ఎన్నేంబ్రే లాంటి వాళ్ళే, వారి సంతతిగానే పరిగణించబడతారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యము కలిగి అనుకరణ చేస్తారో, దేవుని వాక్యము కలిగి పైకి భక్తి ఉన్నట్టుగా నటిస్తారో, శక్తి లేకుండా జీవిస్తారో, వారు ఎవరంటే ఎన్నేంబ్రే లాంటి వాళ్ళే. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత్య దినాలు ఈ రెండు కాలాలు అంటేవి అపాయకరమైన కాలాలు, డేంజరస్. ఈ కాలం ఎటువంటిది? 2 తిమోతి 3వ అధ్యాయంలో మొదటనే చెప్పాడు ఆయన పౌలు. ఇంక రాస్తూ ఉన్నాడు, తిమోతికి రాస్తున్నాడు. ఏమన్నాడు? అంత్య దినములు అపాయకరమైన కాలంలో వస్తాయి, జాగ్రత్త. మనుషులు ఎటువంటి వాళ్ళు? స్వార్థ ప్రియులు. జాగ్రత్త. స్వార్థం కలిగి ఉంటారు, ధనం కలిగి కావాలని ఆశపడతారు. అపేక్ష ఏంటిది? అపేక్ష అంటే కోరిక. అర్థమవుతుందా? అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా ఆలోచిస్తారట చూడండి. స్వార్థం. యేసుప్రభు అయితే ఏ స్వార్థం లేదనుకుంటాను. దేవుని స్తోత్రం. తానే తన జీవితాన్ని మన కోసం సమర్పించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ దినాలు ఎట్లుంటారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన, ధనం మీద ఆశపడేటోళ్ళు. అపేక్ష అంటే కోరిక, ధనం సంపాదించాలని ఆశ కలిగిన వాళ్ళు. బింకం, అబద్ధం లాంటోళ్ళు, అహంకారులు, గర్వం ఉన్నవాళ్ళు. వింటున్నారా? దూషణ చేయు అహంకారులు, దూషకులు, అవిధేయత. ఎప్పుడు కూడా అవిధేయత మంచిది కాదు, విధేయత కావాలా కదా. దేవుడు ఎప్పుడు కూడా అవిధేయత కలిగి ఉండండి అని చెప్పలే. దేవుడు ఏమన్నాడు? విధేయులుగా ఉండండి, తగ్గించుకొని జీవించండి అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అనురాగము, ప్రేమ లేని వాళ్ళు కాదు, అపవిత్రులుగా జీవించడం కాదు, కానీ అపవిత్రులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. అది ఈ కాలంలో గురించి చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతి, నా కుమారుడు జాగ్రత్తగా, అంత్య దినాల్లో అపాయకరమైన సమయం అది, ఇట్లా ఉంటారు ప్రజలు, అప్పుడే ఎన్నేంబ్రే లాంటి వాళ్ళు వస్తారు, జాగ్రత్త, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకో అని తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, వాళ్ళు ఇంకేటువంటి వాళ్ళు అంటే క్రూరులు, స్వజన ద్వేషులు, తర్వాత ద్రోహులు, మూర్ఖులు, తర్వాత గర్వాంతులు. దేవుని కంటే ఇదే అసలైన వాక్యం ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ ఉన్నాయి కదా, అటు ధన మీద ఆశ ఉన్నది, తర్వాత స్వార్థం ఉన్నది, తర్వాత అపవిత్రత ఉన్నది, ఇవన్నీ అవిధేయత ఉన్నది, దేవుని అంటే కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు, వానిగా జీవిస్తూ ఉన్నారు. కనుక క్రూరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. సజ్జన ద్వేషిస్తూ ఉన్నారు, మంచిదాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ భక్తి లేదు. కానీ భక్తి పైకి భక్తి కల వారి వలె, భక్తి ఉన్న కలిగిన వారు అని లేదు, భక్తి కల వారి వలె. అర్థం చేసుకున్నారా? హల్లెలూయా. భక్తి కల వారి వలె ఉండి అన్నట్టు అట్లా ఉన్నట్టు చేస్తారు, కానీ శక్తి అయితే లేదు. విన్నారా? దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ దినాల గురించి పౌలు చెప్తున్నాడు. మనం ఈ దినాల్లో జీవిస్తున్నాం, ఆఖరి దినాలు, అసలు సమయమే లేదన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? పైకి భక్తి ఇలాగ ఉండొద్దండి, శక్తి పొందుకోండి. ఈ కాలపు ఆయన అన్నాడు, ఒక వర్తమానం మనం విన్నాం. ఈ కాలంలో మనము దేవుని ప్రభుత్వం బయలుపడింది ఏంటిది? మూడు ఏంటివి? ఏమన్నాం వాటిని? మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడవ ఈడుపు. మొదటి ఈడుపు ఏంటిది? స్వస్థత. రెండవ ఈడుపు ప్రవచించుట. మూడవ ఈడుపు బయలుపరుచుట. అంటే ఏదైతే దాగి ఉన్నదో అంతా కూడా ఓపెన్ చేయడం, బయలుపరచడం. బైబిల్ మర్మం అంతా కూడా బయలుపరచడం. అది బయలుపరిచిందే నువ్వు పొందుకోవాలా. బయలుపరచబడింది ఏ వాక్యం అవుతుందో అది నువ్వు బయలుపాటు పొందుకున్న తర్వాత నువ్వు
ఇట్లా జీవించలేవు. పైకి భక్తి గల వారిక జీవించలేవు. శక్తిని ఆశ్రయించకుండా జీవించలేవు, శక్తి లేకుండా జీవించలేవు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం ప్రియులారా నేను ముగిస్తున్నాను. కనుక మనం ఎలా జీవించాలంటే ఈ అంత్య దినాల్లో ఎవరు ఉంటారంటే ఎన్ని ఎంబరీలు లాంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నారా? ఆ బోధలు ఉన్నాయి, అటువంటి ప్రజలు ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఉండాలి, అనుకరణ చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా అనుకరణ చేసే వాళ్ళకి ఉండకూడదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం జీవించేవారిగానే ఉండాలి. ఆమేన్. అంటున్నారా? ఎప్పుడు అనుకరణ చేయకండి, భక్తి లేకున్నా ఉన్నట్టుగా నటించకండి. నటన అనేది దేవుంది కాదు, నటన అనేది సాతానుగా ఉంది. నటించకుండా ఉండండి, యథార్థంగా ఉండండి, నిజంగా జీవించండి. దేవుడు కావాలంటే యథార్థంగా జీవించండి. మీకు తెలుసా, మన ప్రార్థన దేవుడు వినడు. వినాలంటే మనం యథార్థంగా ఉండాలా, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. కనుక మన ప్రార్థన వినాలని మనం యథార్థవంతంగా జీవించాలా. అట్లాగే అనుకరణ చేసే రీతిలో మనం జీవించకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ఇటువంటి అనుకరణ చేసేటోళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఎన్నో ఎంబరీ లాంటి వాళ్ళు, పెద్ద అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఏదో చేస్తున్నారు, ఏదో ఇంకా నటిస్తారు. పైకి భక్తి లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తూ, శక్తి లేకుండా జీవిస్తూ ఏదో జరుగుతుంది అని సంతోషపడతారు. కానీ చూడండి, అది జరగదు. ఒక సందర్భంలో మోషే కాలంలో ఏమైందండి, తర్వాత మోషే ద్వారా అద్భుతకరం జరిగించినప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. అర్థమైందా? అది జరగలేదు కార్యం. ఎందుకంటే జరగలేదు, ఎందుకు జరగలేదంటే వారు ఎన్నిసార్లు మాయాలు చేస్తారు. నువ్వు ఎంత మాయ చేసినావు దొరికిపోతావు. అర్థమవుతుందా? ఇది చూడండి, నువ్వు ఎంత మాయ మాటలు చెప్పినా దొరికే సమయం ఒకటి ఉంటుంది. దేవుడు తప్పకుండా నేను పట్టుకుంటాడు. గారడీలు నువ్వు చేయవచ్చు, ఏమన్నా మనం చేయవచ్చు. ఎక్కడ పోతావు? అందుకని దేవుణ్ణి మొదటగా ప్రేమించే మనము ఆయన చిత్తము చొప్పున చేస్తే దేవుడు మన ద్వారా కార్యాలు చేసుకుంటాడు. ఆయన కార్యాలను నీ ద్వారా జరిగిస్తాడు ఆయన. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు అనుకరించే వానిగా ఉండవు. నిజమేనా? అవునండి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఈ దినాల్లో. ఎందుకంటే ఈ దినాల్లో, ఈ గడిలో మనకు వచ్చిన వర్తమానం అది. అనుకరించే వారుగా ఉండవద్దని చెప్తున్నది వాక్యం. ప్రపంచం ఈ రీతి ఉన్నది, జాగ్రత్త. ఆనాడే పౌలు తిమోతికి రాసిన మాటలు ఇవన్నీ కూడా అవి ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కనుక మనము జీవించిన కాలం ఎట్లా ఉండాలంటే అనుకరించే జీవితం వద్దు, వాక్యము ప్రకారంగా జీవించే జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. అటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అనుకరించే వారు ఉన్న వారికి మనం దూరంగా ఉండాలి. భక్తి లేని వారితోటి మనము పొత్తు పెట్టుకోవద్దు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. నిజంగా వాక్యం ఎవరైతే కలిగి జీవిస్తున్నారో చూడండి, అటువంటి వారితోటి మనం ఎలా ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలా. మనం అందరం వాక్యం కలిగి ఉన్నాం, సహవాసం చేస్తున్నప్పుడు వారి లోపల దేవుడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తారంటే పైకి భక్తి గల వారిలాగా కాదు, శక్తి లేని వారుగా కాదు, భక్తి కలిగి శక్తి కలిగి జీవిస్తారు. చూడండి, అదేమైనదంటే అది దేవుని వాక్య ప్రకారం జీవించే జీవితం అయి ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఒక మాట చదువుదాం. నిర్గమకాండం లాస్ట్ 9వ అధ్యాయము 11, 12 వచనాలు. తొమ్మిదవ అధ్యాయం 11, 12 వచనాలు. పదవ వచనమును చదవండి. 10వ వచనము నుండి ఇంకా మీకు అర్థం కావాలంటే 8వ వచనం చదువుదాం. కాబట్టి యెహోవా మీరు మీ పిడికిల నిండా ఆవు బుగ్గి తీసుకొనండి. మోషే ఫరో కన్ను ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను.
అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపుందు ధూళి అయ్యి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లు అగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గుని తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దుర్లాయను. అంత మాత్రమే కాదు, ఇంకా చదవండి. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఇంకా ఆ దద్దుర్లు శకునగాండకును ఐగుప్తులకు అందరికీ పుట్టాను. ఇది చూడండి, ఎందుకు ఈ మాట చదవమన్నారు లాస్ట్లో. ఇప్పటిదాకా చేసిండ్రు వాళ్ళు, ఈ శకునగాండ్రు వాళ్ళు కూడా ఇంతవరకు దాకా ఏదో కార్యాలు చేయలేదా? కానీ ఈసారి ఏమైంది చేయకపోగా ఇంకేమైందంటే ఆ దద్దుర్లు వాళ్ళ కూడా దద్దుర్లు వచ్చేసినాయి. చూడండి, అర్థమైందా మీకు? అర్థమైందా? అందరికీ ప్రజలందరి దద్దుర్లు అయితే వీళ్ళేదో చేశారు ఇంతకుముందు. ఆ రాజు చెప్తే ఏదో చేశారు, మాయ ఏదో చేశారు, గారడీ చేశారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా దద్దుర్లు వచ్చేసినాయి. అంటే అర్థమైందంటే దేవుని ముందట నువ్వు ఎన్ని మాయ మాటలు ఎన్ని మాయగాడులు నువ్వు చేసినా ఉద్దినాన్న పట్టుకుంటావు. ఎంత అనుకరణ చేసినా కానీ దేవుని ముందు నీ అనుకరణ ఎంతకాలం ఉంటుంది? అనుకరణ జీవితం ఎంతకాలం ఉంటుంది? అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకనే ప్రియులారా, అనుకరణ అనేది కాదు కానీ మన జీవితం అంతా కూడా ఎంత అద్భుత కర్మ మోసం ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎవరు నిలబడలేరుగా. అందుకని దేవుని బిడ్డల ముందట ఎవరు నిలబడకుండా మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు నిన్నెవరేమి చేయరు. ఎందుకంటే శక్తి దేవునికి ఇస్తాడు, భక్తితో పాటు శక్తి ఇస్తాడు. ఆ శక్తి కలిగి నువ్వు జీవించినప్పుడు ఏది ఎవరు నీ ముందట నిలబడలేరు. ఆ శక్తి దేవునికి ఇచ్చాడు కదా. అటువంటి శక్తి కానీ లాంటి వాళ్ళు వచ్చినా కానీ వారు నిన్నేమీ చేయలేరు. ఎందుకంటే వారికంటే గొప్ప వాక్యం నీ లోపల ఉన్నది. వారికంటే గొప్ప ఏంటిది? పవర్, శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. వారి ముందర మీరు ఏం చేస్తారండి? ఓడిపోతారా? నిలబడతారు, వారే ఓడిపోవాలా? లాస్ట్కి అదే జరిగింది ఇక్కడ. అర్థమైందా? కనుక ఏంటంటే పిల్లలు మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళు ఎన్ని ఈ అనుకరణలో చేసినా కానీ అనుకరణ చెల్లలేదు. మొట్టమొదటి 2-3 సార్లు చేయవచ్చు, కానీ తర్వాత అనుకరణ అంతా పట్టబడ్డారు. ఆ లోకంలో ఐగుప్తు దేశం అంతా దద్దుర్లు వచ్చినాయి. మాకు మంత్రాలు అవుతాయని మాకేం కాదనుకున్నారా? వాళ్ళ కూడా దద్దుర్లు వచ్చేసినాయి. అయిపోయాయి. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా కానీ దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఎంతో తమాషా జీవితం కాదండి దేవుడు నమ్ముకుంటే. తమాషా కాదు. దేవుడు అంటే నేనేమనుకున్నావు? దేవుడు అంటే ఏంటిది? నిప్పు, అగ్ని. ఆయన పట్టుకుంటాడు. వాక్యం ఇప్పుడు కాకపోతే ఇంకొక పని నిన్ను పట్టుకుంటాడు ఆయన, అనుకరణ చేసుకుంటూ జీవిస్తే కదా. కనుక అటువంటి జీవితము నువ్వు జీవించకుండా ఈ అనుకరణ చేసేటోళ్ళు ఎండేంబరి లాంటి జీవితాలు అటువంటి మనకు ఉండొద్దు, మన సంఘములో ఉండొద్దు. మనం దేవుని పిల్లలు అందరం కలిస్తేనే కదా కూడుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో కూడుకుంటున్నాం. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. అక్కడ ఏంటిది? అనుకరణ లేదు. అక్కడ ఆత్మశక్తి ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. కనుక అనుకరణ అనేది అక్కడ ఉండనే ఉండదు. అర్థమవుతుందా? కనుక ఈ అనుకరణల జీవితం అనేది మనం జీవించకుండా మన దేవుని వాక్యము, దేవుని శక్తి, ఇహలోక మాలిన్యము అంటకుండా కలిగి ఉండేది నిజమైన భక్తి. తర్వాత దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే శక్తి మనం పొందుకునే అనుకరణ లేని జీవితాలు, పైకి భక్తి గల వారి వల్ల కాకుండా శక్తి కలిగి దేవుని కోసము జీవిస్తూ, వాక్యము కలిగి జీవిస్తూ, శక్తి కలిగి జీవిస్తూ మరి ఆయన కోసం మనమందరం నిలబడాలి. అటువంటి జీవితం మనం కలిగిద్దాం గాక. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.